ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వసతి గృహాల్లోని విద్యార్థులు అర్ధాకలితోనే పడుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇది నేను చెప్పిందో లేకపోతే మీరు చెప్పిందో కాదు. ప్రభుత్వానికి మద్దతుగా ఉండే రాజగురు పత్రికే రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి వసతి గృహాల్లో పిల్లలకి 3 పూటలా అన్నం పెట్టడం లేదు. అన్నం పెట్టడం కోసం లేకపోతే అక్కడ ఫండ్స్ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో పిల్లలు అర్ధాకలితోనే తిని పడుకుంటున్నారు అని చెప్పేసి ఈ రాజగురు పత్రికే రాసింది. మరి ప్రభుత్వం పిల్లలకి కనీసం 3 పూటల భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉందా అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలు పిల్లలు వసతి గృహాల్లో చదువుకుంటారు. వసతి గృహాల్లోనే ఉంటారు కాబట్టి ఆ పిల్లలు ఇప్పటికి కూడా కనీసం 3 పూటలా తినటానికి భోజనం కూడా ఏర్పాటు చేయలేకపోతుంది ప్రభుత్వము అని చెప్పేసి ఈనాడు పత్రిక వారు రాయడం ఇప్పుడు ఖచ్చితంగా ఇది అభినందనీయమే.